హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో నేను మన మొబైల్లో ఉన్న ప్లే స్టోర్ నుంచి లేదా యాప్ స్టోర్ నుంచి క్యాప్ కట్ ఎలా డౌన్లోడ్ చేయాలో చెప్పబోతున్నాను. నౌ డేస్ మనం ఎక్కడ చూసినా కాంటెంట్ క్రియేషన్ ప్రతి ఒక్కరూ స్టార్ట్ చేస్తున్నారు. బట్ ఎడిటింగ్ చేయడానికి వాళ్ళందరికీ ఒక ఎడిటింగ్ టూల్ కావాలి. అఫ్ కోర్స్ క్యాప్ కట్ ఈస్ వెరీ గుడ్ ఎడిటింగ్ టూల్. బట్ ఆ క్యాప్ కట్ ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేయాలో తెలియక చాలామంది క్రోమ్ బ్రౌజర్ నుంచి డౌన్లోడ్ చేస్తున్నారు, చాలామంది ఏపీకేస్ డౌన్లోడ్ చేస్తున్నారు. బట్ చాలామంది భయపడుతున్నారు కూడా, అంటే ఆ ఏపీకేస్ డౌన్లోడ్ చేయడం వల్ల మన మొబైల్లోకి ఏదైనా వైరస్ వస్తుందేమో అని. అలాంటి భయం లేకుండా మనం ఈ వీడియోలో మన మొబైల్లో ఉన్న ప్లే స్టోర్ నుంచి క్యాప్ కట్ ఎలా డౌన్లోడ్ చేయాలో చూసేద్దాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. స్టెప్ 1, చెక్ ది యాప్ ఇన్ ప్లే స్టోర్. ఫస్ట్ మన మొబైల్లో ప్లే స్టోర్లో ఆ యాప్ అవైలబుల్గా ఉందో లేదో చూద్దాం. ఫస్ట్ నేను క్యాప్ కట్ అని టైప్ చేశాను, నాకైతే క్యాప్ కట్ అనే యాప్ ఏం రాలేదు. అండ్ దెన్ క్యాప్ కట్ వీడియో ఎడిటర్ అని టైప్ చేశాను, నాకైతే మళ్ళీ క్యాప్ కట్ అనే యాప్ అయితే ఏం రాలేదు. స్టెప్ 2, టర్న్ ఆఫ్ యువర్ లొకేషన్. ఎందుకంటే ప్రాసెస్ మధ్యలో మనం VPN కనెక్ట్ చేస్తాం, అది మనకి ఎలాంటి ట్రబుల్ క్రియేట్ చేయకుండా మనం లొకేషన్ అయితే మనం ఆఫ్ చేసేసుకోవాలి. స్టెప్ 3, డౌన్లోడ్ ఎనీ VPN అండ్ కనెక్ట్ టు ఎనీ కంట్రీ. మనం ప్లే స్టోర్ నుండి ఏదైనా VPN డౌన్లోడ్ చేసి ఏదైనా కంట్రీకి మనం అయితే కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో నేను నింజా VPN అయితే డౌన్లోడ్ చేస్తున్నా. యాక్సెప్ట్ అండ్ కంటిన్యూ అంటే పర్మిషన్స్ ఇచ్చేసాను. అండ్ దెన్ చూడండి, ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే చాలా కంట్రీస్ ఉంటాయి, పెయిడ్ కంట్రీస్ ఉంటాయి, ఫ్రీ కంట్రీస్ ఉంటాయి. ఏ కంట్రీలోనైతే క్యాప్ కట్ అవైలబుల్గా ఉందో మనం ఆ కంట్రీకి అయితే కనెక్ట్ అవ్వాలి. నేను ప్రెసెంట్ బుల్గేరియా అనే కంట్రీకి అయితే VPN కనెక్ట్ చేస్తున్నా. స్టెప్ 4, క్రియేట్ ఏ న్యూ జీమెయిల్. మనం కొత్త జీమెయిల్ అకౌంట్ని అయితే క్రియేట్ చేయాల్సి ఉంటుంది. మళ్ళీ చెప్తున్నా, VPN కనెక్ట్ చేసిన తర్వాతే మనం కొత్త జీమెయిల్ అకౌంట్ని క్రియేట్ చేయాలి. సో కొత్త జీమెయిల్ అకౌంట్ని క్రియేట్ చేయడానికి ఫస్ట్ మీ మొబైల్లో ఉన్న ప్లే స్టోర్ని ఓపెన్ చేసి పైన మీరు చూసుకున్నట్లయితే ఇలా అకౌంట్ సింబల్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే మనకి కిందన స్విచ్ అకౌంట్స్ అని ఉంటుంది. పక్కన యారో మార్క్ మీద క్లిక్ చేస్తే మనకి యాడ్ అకౌంట్ అని వస్తుంది. అక్కడ యాడ్ అకౌంట్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఫింగర్ ప్రింట్ లేదా పాస్వర్డ్ అడుగుతుంది. మీరు ఏదో ఒకటి యాక్సెస్ ఇచ్చిన తర్వాత మనకి అక్కడ క్రియేట్ అకౌంట్ అని అడుగుతుంది కిందన. దాని మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఫర్ మై పర్సనల్ ఆర్ బిజినెస్ అని అడుగుతుంది. మీరు పర్సనల్ మీద క్లిక్ చేసి కొత్త జీమెయిల్ అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోండి. ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. అండ్ దెన్ మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. అండ్ దెన్ జెండర్ ఎంటర్ చేయండి. ఆఫ్టర్ దట్ నెక్స్ట్ మీద మళ్ళీ క్లిక్ చేయండి. అక్కడైతే మనకి కొన్ని ఆప్షన్స్ చూపిస్తుంది డిఫాల్ట్గా మనల్ని జీమెయిల్ సెలెక్ట్ చేసుకోమని. ఆర్ఎల్స్ మనం క్రియేట్ యువర్ ఓన్ మీద క్లిక్ చేసైనా మనకి నచ్చినట్టు మనం నేమ్ ఇచ్చుకొని కింద నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీ జీమెయిల్ అకౌంట్కి ఒక పాస్వర్డ్ అయితే పెట్టుకోవాలి. ఆ పాస్వర్డ్లో ఒక క్యాపిటల్ లెటర్, ఒక స్మాల్ లెటర్, ఒక స్పెషల్ క్యారెక్టర్ అండ్ ఒక నెంబర్ అయితే ఉండేటట్టు చూసుకోండి. అండ్ దెన్ కిందన నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనల్ని పర్మిషన్స్ అయితే అడుగుతుంది. ఐ అగ్రీ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకైతే జీమెయిల్ అకౌంట్ అయితే క్రియేట్ అయిపోయినట్టే. మళ్ళీ మనకి స్టార్టింగ్ ఇంటర్ఫేస్కి వచ్చేస్తుంది. అక్కడ మనం మళ్ళీ పైన అకౌంట్స్ మీద క్లిక్ చేసి స్విచ్ అకౌంట్స్ మీద ట్యాప్ చేస్తే మనకు అక్కడ మనం ప్రెజెంట్ క్రియేట్ చేసిన జీమెయిల్ అకౌంట్ అయితే కనిపిస్తుంది. ఆ అకౌంట్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా వస్తుంది. మనం అక్కడ పర్మిషన్స్ అయితే ఇచ్చేయాల్సి ఉంటుంది. యాడ్సెట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఒకసారి మీ మొబైల్ రీసెంట్ యాప్స్లో నుంచి ప్లే స్టోర్ని తీసేయండి. అంటే క్లోజ్ యాప్స్ మీద క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి ప్లే స్టోర్ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే మీకు ఈ విధంగా రీస్టార్ట్ అయితే అవుతుంది. ఇలా రీస్టార్ట్ అవుతేనే మీకు ప్రాసెస్ అనేది వర్కౌట్ అవుతుంది, లేదంటే వర్కౌట్ అవ్వదు. సో కొంతమందికి ఇలా రాకపోతే కాసేపు అయిన తర్వాత ఒకసారి మళ్ళీ ప్లే స్టోర్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీరు అక్కడ పర్మిషన్స్ అయితే ఇచ్చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే మీ ప్లే స్టోర్ మళ్ళీ రీస్టార్ట్ అవుతుంది. సో మీ ఫింగర్ ప్రింట్ అది అడిగిన పర్మిషన్స్ అన్ని ఇచ్చేసిన తర్వాత పైన సెర్చ్ బార్లో క్యాప్ కట్ వీడియో ఎడిటర్ అని టైప్ చేయండి. చూసినట్లయితే మీకు అక్కడ సి డీటెయిల్స్ అని వస్తుంది, కొంతమందికి ఇన్స్టాల్ అని కూడా వస్తుంది. సో ఎలా వచ్చినా పర్లేదు, మీరు అక్కడ క్లిక్ చేయగానే యాప్ అయితే డౌన్లోడ్ అయిపోతుంది. అండ్ ఫైనల్లీ మన మొబైల్లో క్యాప్ కట్ అయితే డౌన్లోడ్ అయిపోతుంది. వెయిట్, ఇట్ ఈస్ టేకింగ్ సమ్ టైమ్. అండ్ డౌన్లోడ్ అయిన తర్వాత మీ మొబైల్లో క్యాప్ కట్ని అయితే ఓపెన్ చేయండి. ఇప్పుడు నేను మీకు చూపించడం కోసం నావి ర్యాండమ్గా కొన్ని ఫొటోస్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను. అంటే ఎఫెక్ట్స్, ఫిల్టర్స్, ట్రాన్సిషన్స్ ఇవన్నీ వర్క్ అవుతున్నాయి లేదా అని మీకు చూపించడానికి. సో లెట్ మీ సెలెక్ట్ సమ్ ఫొటోస్. అండ్ ఎస్, నేనైతే కొన్ని ఫొటోస్ అయితే యాడ్ చేశాను. నో ఐఎమ్ అప్లయింగ్ ట్రాన్సిషన్ ఎఫెక్ట్. సో ట్రాన్సిషన్స్ అన్నీ అయితే బాగానే వర్కౌట్ అవుతున్నాయి. చూడండి, అక్కడ ట్రాన్సిషన్ అయితే అప్లై అయింది. అండ్ దెన్ నేను ఒక వీడియో ఎఫెక్ట్ అయితే అప్లై చేస్తున్నాను. నేను ఒక బ్లర్ ఎఫెక్ట్ అయితే పెట్టాను. చూడండి, బ్లర్ ఎఫెక్ట్ పెట్టిన తర్వాత అక్కడ వీడియో బ్లర్ అయింది. అండ్ దెన్ ట్రాన్సిషన్ కూడా అప్లై అయింది. సో మనకి ట్రాన్సిషన్స్, వీడియో ఎఫెక్ట్స్, ఫిల్టర్స్ కూడా, ఆఫ్ కోర్స్ ఫిల్టర్స్ కూడా అప్లై అవుతున్నాయి.
చూడండి చూపిస్తాను ఫిల్టర్స్ కూడా. నేను క్లియర్ టు అనే ఫిల్టర్ అయితే పెట్టాను. చూడండి పెట్టిన తర్వాత పెట్టక ముందు డిఫరెన్స్ అయితే ఇదిగోండి చూడండి క్లారిటీగా. బ్రో సరే ఎఫెక్ట్స్ అన్నీ వర్కౌట్ అవుతున్నాయి, మరి వీడియో ఎక్స్పోర్ట్ అవుతుందా అంటే వీడియో డౌన్లోడ్ అవుతుందా? 100% మనకి వీడియో అయితే డౌన్లోడ్ అవుతుంది గైస్. పైన మనకి 1080p అని ఉంది కదా, అక్కడ క్లిక్ చేసిన తర్వాత మనకి వీడియో క్వాలిటీ 4K కావాలా, 2K కావాలా, 1080p కావాలా, మీకు కావాల్సింది సెలెక్ట్ చేసుకోండి. బిట్ రేట్, ఆప్టికల్ ఫ్లో ఇవన్నీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత అక్కడ మనకి పక్కన ఎక్స్పోర్ట్ అని ఉంది కదా గైస్, ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకైతే వీడియో అయితే డౌన్లోడ్ అయిపోతుంది. సో నేను ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసిన వెంటనే నాకైతే వీడియో డౌన్లోడ్ అవ్వడం స్టార్ట్ అయింది. సో ఇలా 100% అవగానే మనకి వీడియో అయితే మన గ్యాలరీకి అయితే వచ్చేస్తుంది. వెయిట్ అది కూడా నేను మీకు చూపిస్తా, అంటే వీడియో ఎక్స్పోర్ట్ అయిన తర్వాత మన గ్యాలరీకి వస్తుందా రాలేదా అని. సో వీడియో అయితే మనకి ఎక్స్పోర్ట్ అయిపోయింది. సో లెట్ మీ ఓపెన్ మై గ్యాలరీ. సో నేను మీకు ఇక్కడ గ్యాలరీ అయితే ఓపెన్ చేశాను గైస్. చూసుకున్నట్లయితే అక్కడ నా ఫస్ట్ వీడియో, ఇప్పుడు నేను డౌన్లోడ్ చేసిన వీడియో అయితే వచ్చేసింది మన గ్యాలరీకి, ఇదిగోండి. బట్ మెయిన్లీ వన్ థింగ్, క్యాప్కట్ యూజ్ చేస్తున్న వాళ్ళందరికీ మెయిన్గా ఒక ప్రాబ్లమ్ ఫేస్ చేస్తారు. అంటే నేను చెప్పిన ప్రాసెస్లో క్యాప్కట్ డౌన్లోడ్ చేసినా లేదా మీరు క్రోమ్ నుంచి ఏమైనా ఏపీకేస్ డౌన్లోడ్ చేసినా మనకి, అంటే మీరు క్యాప్కట్ యూజ్ చేస్తూ ఉంటారు కదా, VPN కనెక్ట్ చేసి యూజ్ చేస్తున్నప్పటికీ మనకి నో ఇంటర్నెట్ కనెక్షన్ అయితే డెఫినెట్గా చాలా మందికి వస్తుంది, లేదా టూ మెనీ పీపుల్ ఆర్ యూజింగ్ దిస్ అని వస్తుంది. ఇలా వచ్చినప్పుడు ఏమవుతుందంటే మనం క్యాప్కట్లో ఉన్న ఎలాంటి ఫీచర్స్ అంటే ఎఫెక్ట్స్ కానీ, ట్రాన్సిషన్స్ కానీ, ఫిల్టర్స్ కానీ, స్టిక్కర్స్ కానీ ఎలాంటివి కూడా మనం యూజ్ చేయలేం గైస్. సో ఇలా వచ్చినప్పుడు అంటే మీకు ఎలా వచ్చినా, నో ఇంటర్నెట్ కనెక్షన్ అని వచ్చినా లేదా టూ మెనీ పీపుల్ ఆర్ యూజింగ్ దిస్ అని వచ్చినా, సో ఒకటే సొల్యూషన్ దీనికి. మీరు ఏం చేయాలంటే మీ మొబైల్ని స్విచ్ ఆఫ్ లేదా రీస్టార్ట్ అయితే చేసేయండి గైస్. చేసేసిన తర్వాత మళ్ళీ మీ మొబైల్ ఆన్ అయిన తర్వాత అప్పుడు మీరు VPN కనెక్ట్ చేసుకొని క్యాప్కట్ యూజ్ చేసుకుంటే మీకు ఎలాంటి ప్రాబ్లం రాదు, ఎలాంటి డిస్టర్బెన్సెస్ ఏముండవు. సో గైస్ నేను మీకు మళ్ళీ క్లియర్గా చెప్తున్నాను బ్రీఫ్గా. ఫస్ట్ మీ మొబైల్ ఓపెన్ చేసి ప్లే స్టోర్లో క్యాప్కట్ అని టైప్ చేయండి, మీకైతే ఎలాంటి యాప్ కూడా రాదు. దెన్ మీ మొబైల్లో లొకేషన్ ఆఫ్ చేసి మీ మొబైల్ ప్లే స్టోర్ నుంచి ఏదైనా ఒక VPN అయితే డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసిన తర్వాత మీరు ఏదో ఒక కంట్రీ సర్వర్కి అయితే కనెక్ట్ అవ్వండి. కనెక్ట్ అయిన తర్వాత మీ మొబైల్ ప్లే స్టోర్ ఓపెన్ చేసి ప్లే స్టోర్లో ఒక కొత్త జీమెయిల్ అకౌంట్ అయితే క్రియేట్ చేయండి. క్రియేట్ చేసిన తర్వాత మీరు మీ ప్లే స్టోర్లో ఆ జీమెయిల్ అకౌంట్తో లాగిన్ అయితే మీకు ప్లే స్టోర్ మొత్తం కొత్తగా రీస్టార్ట్ అవుతుంది. అలా రీస్టార్ట్ అయితేనే మీ ప్రాసెస్ వర్కౌట్ అవుతుంది. ప్లే స్టోర్ రీస్టార్ట్ అయిన తర్వాత మీరు పైన సెర్చ్లో క్యాప్కట్ వీడియో ఎడిటర్ అని టైప్ చేస్తే మీకు అక్కడ సీ డీటెయిల్స్ అని అయినా రావచ్చు, ఇన్స్టాల్ అని అయినా రావచ్చు క్యాప్కట్. దానిపైన క్లిక్ చేస్తే మీకు యాప్ అయితే డౌన్లోడ్ అవుతుంది. సో దిస్ ఈస్ ఆల్ ద ప్రాసెస్. ఈ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ని ఫాలో అవ్వండి. ఏమైనా డౌట్స్ వస్తే కామెంట్స్ లో అడగండి, ఐ విల్ ట్రై టు ఆన్సర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ కంటెంట్ లైక్ దిస్.